నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. అది పాడేరు ప్రాంతం పెదబైలు మండల పరిధిలోని చుట్టుమెట్ట గ్రామం. ఇప్పుడు ఆ గ్రామం పేరెత్తితే గజగజ వణికిపోతున్నారు ఆదివాసీలు. ఒకప్పుడు అటువైపు కన్నెత్తి కూడా చూడని అధికారులు ఇప్పుడు అక్కడికి పరుగులు పెడుతున్నారు. ఇంతకీ ఆ గ్రామాన్ని వణికిస్తున్నది ఏమిటి? స్థానికులు చెబుతున్న ఆ వింత ఆకారం నిజంగా దెయ్యమేనా? అడవిలోనే జీవనం సాగించే ఆదివాసీలకు ఇప్పుడు ఆ వింత ఆకారం ఎందుకు భయపడుతుంది? చుట్టుమెట్ట గ్రామంలో వినిపిస్తున్న వదంతుల్లో నిజమెంత? అనుక్షణం భయం భయం. అల్లూరు జిల్లా పాడే నమస్తే, వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ప్రారంభమైన పింఛన్ల పంపిణీ 65.31 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి. నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల. 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఇవాల్టి నుంచి అమల్లోకి 3 కొత్త చట్టాలు. 0 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. పెనుమాకలో లబ్ధిదారింటికి వెళ్లి సీఎం చంద్రబాబు పింఛన్ అందజేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందజేశారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్లను పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని అధికారంలోకి వెంటనే అమలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65.31 లక్షల మందికి పెన్షన్లను అందజేయడం ప్రారంభించారు. కొత్త ప్రభుత్వంలో మొదటగా పింఛన్ల పంపిణీ చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీ అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ అందరి ఆశీస్సులతో 4వసారి సీఎంగా ప్రమాణం చేశానని అన్నారు. అందరి అభిమానం చూరగొని లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేశారని తెలిపారు. మంగళగిరిలో 90,000కు పైగా మెజార్టీతో ఆయన్ని గెలిపించారన్నారు. వైసీపీ నేతలు 5 ఏళ్ల పాటు ప్రజలను అణగదొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితి కల్పించారని చంద్రబాబు విమర్శించారు. ఈరోజు నేను వచ్చింది పెన్షన్ పండుగ. ప్రతి నెల మొదటి తారీఖున మొన్నటి వరకు అన్నారు, మీరు చూశారు, వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలివాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. మంచి ఎండలు, మే నెలలో ఎండల్లో తిప్పి దిక్కుదిలిన పరిస్థితిలో ఏప్రిల్ మేలో 33 మంది చనిపోయారు. మేము ఆ రోజు పోరాడాం, అయినా కూడా వినలేదు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు
మీ అందరినీ కూడా ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. అప్పులు ఎంతున్నాయో ఇంకా నాకే తెలియదు, ఎతుకుతున్నా రికార్డ్స్ అన్ని. వ్యవస్థలు ఎక్కడున్నాయో నాకే తెలియదు. అధికార యంత్రాంగం మొరేలు కూడా దెబ్బతినింది. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేసారు. మళ్లీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్లారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు, కానీ అలాంటి వ్యక్తి తను. అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో, దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు ఈ రెండు కాంట్రడిక్షన్. మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్ళు, ఎక్కడ పోయినా పరదాలు. ఎక్కడన్నా ఒక మురికి కాలువ ఉంటే మురికి కాలువ కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా. దాస్తే దాగుతుందా? మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వాలు ఉండాలనే గాని సమస్యల్ని దాచిపెట్టి మనసును చంపుకొని బ్రతకడమో లేకుంటే ఇంకొక విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ? వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు. కాదు, పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఎన్నుదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండి పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు, ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. రాష్ట్రంలో మెగా డిఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు ప్రభుత్వం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖ అధికారికి వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అందుబాటులో ఉంచనున్నట్లు ఆ శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదివారం తెలిపారు. 3 నుంచి 16 వరకు దరఖాస్తు రుసుము చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నారు. 4 నుంచి 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టులో టెట్ నిర్వహించే అవకాశం ఉంది. ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. మెగా డిఎస్సీకి వారం రోజుల్లో ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. టెట్కు డిఎస్సీకి మధ్య 30 రోజులకు పైగా వ్యవధి ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 పోస్టులతో విడుదల చేసిన ప్రకటనను రద్దు చేస్తూ ఆదివారం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు జీవో నెంబర్ 256ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ఇవ్వనున్న నేపథ్యంలో అరకొర పోస్టులతో వైకాపా ప్రభుత్వం ఇచ్చిన పాత నోటిఫికేషన్ను ప్రస్తుతం రద్దు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సిపై చేశారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన 3 చట్టాలు ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత చట్టాన్ని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టాలతో దేశ న్యాయ వ్యవస్థలో ఎన్నో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపింది. జీరో ఎఫ్ఐఆర్, ఆన్లైన్లో పోలీసులకు కంప్లైంట్ రిజిస్ట్రేషన్, ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ మోడ్ల ద్వారా సమన్ల పంపడం, క్రూరమైన నేరాలకు సంబంధించి వీడియోగ్రఫీ తప్పనిసరి వంటి నిబంధనలు కొత్త చట్టాల ద్వారా అమల్లోకి వస్తాయని చెబుతోంది. రాజ్యాంగంలో పొందుపరిచిన ఐడియాలజీలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత సామాజిక వాస్తవాలను, నేరాలను పరిష్కరించేందుకు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన మెకానిజాన్ని ఈ చట్టాలు అందిస్తాయని హోంశాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరగడం లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. కేంద్రం తెచ్చిన 3 కొత్త చట్టాలతో న్యాయం దొరుకుతుందని తెలిపారు. ప్రజల కోసం పార్లమెంట్ వీటికి రూపకల్పన చేసిందన్నారు. వలసవాద నేర సామాజిక చట్టాల ముగింపును సూచిస్తాయని తెలిపారు. చట్టాల పేర్లు మాత్రమే మార్చలేదని, వాటిలో ఎన్నో సంస్కరణలు చేశామని చెప్పారు. జస్టిస్ అనేది అంబ్రెల్లా టర్మ్ అని, ఇది బాధితుడు, దోషిని ఇద్దరినీ కలుపుతుందని తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లా మండల కేంద్రంలోని పనసపట్లలో ఇల్లు కూలడంతో తల్లి, 3 పిల్లలు మృతి చెందారు. జూన్ 30వ తేదీ రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసిన మట్టి మిద్దె కుప్పకూలింది. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మిద్దె కూలడంతో తల్లి గొడుగు పద్మ, 2 కూతుర్లు పప్పి వసంత, కుమారుడు విక్కీలు చనిపోయారు. తండ్రి భాస్కర్కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానికులు గాయపడిన వ్యక్తిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
ఇవాళ పేద ప్రజలకు పండుగ రోజని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. అవనిగడ్డలో పింఛన్ల పంపిణీని ఆయన ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని ఏప్రిల్ నుంచి అమలు చేస్తూ ఏప్రిల్, మే, జూన్ నెలలకు 1000 రూపాయలు, జూలై నెల నుంచి 4000 కలిపి వృద్ధులకు 7000 పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సానుకూలంగా లేకుండా ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. పేద ప్రజలందరికీ కూడా పండగ రోజు ఆంధ్రప్రదేశ్లో శ్రీ చంద్రబాబు గారి నాయకత్వాన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాగ్దానం చేసిన ప్రకారం 3000 రూపాయల పెన్షన్ని 4000 రూపాయలకి పెంచడం, ఈ పెంపుదల ఏప్రిల్ నెల నుంచి కూడా అమల్లోకి వస్తుందని చెప్పాం కనుక ఏప్రిల్, మే, జూన్ నెలకి 3 నెలలకి 1000 రూపాయల చొప్పున ఈ నెల 4000, మొత్తం 7000 రూపాయలు ఈ రోజున పంపిణీ చేయటం జరుగుతుంది. అలాగే దివ్యాంగులకి 3000 నుంచి 6000 రూపాయలకి పెన్షన్ పెంచడం జరిగింది. అలాగే అనేక రకాల కిడ్నీ తదితర పక్షవాతం తదితర వ్యాధులతో మంచాన పడిన వారికి 15000 రూపాయలు వాళ్ళ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో 200 రూపాయల పెన్షన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2000 రూపాయలు ఒకసారిగా చేయటం జరిగింది. అప్పుడు కానీ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే 3000 చేస్తామని చెప్పారు. కానీ అధికారంలో రాకపోవటం వల్ల వెనువెంటనే చేయకపోవటం, ఆ తర్వాత ఈ చివరి సంవత్సరంలో 3000 రూపాయలు ఇచ్చారు. ఎన్నికల సందర్భంలో పెన్షన్ 4000కి పెంచుతామని చెప్పి వాగ్దానం చేయటం, ఆ వాగ్దానాన్ని ఈ రోజున నెరవేర్చుకోవటం జరిగింది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అంత సానుకూలతగా లేకపోయినప్పటికీ కూడా పేద ప్రజల్ని ఆదుకోవాలి, వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని, అలాగే కళ్ళుగీత కార్మికుల్ని, డప్పు కళాకారులని, అలాగే వివిధ వృత్తులకు సంబంధించిన వారిని అందరినీ కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ పెన్షన్లని పెంచడం జరిగింది. చాలా తర్వాత అనేక రకాల వ్యాధులతో మంచాన పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా గతంలో లేని విధంగా 15000 రూపాయలు ఈ రోజున పెన్షన్ ఇస్తున్న పరిస్థితి వచ్చింది. ఈ రోజున పేద ప్రజల కళల్లో ఆనందం చూడటమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని ఈ రోజున సాధించామని చెప్పి నేను భావిస్తూ, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అన్నమాట ప్రకారం ఈ పెన్షన్ని ఈ రోజున అందిస్తున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ పేదవాళ్ళకి ఇది చాలా అత్యవసర కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు గడవటానికి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ పెన్షన్లు పెంచడం అనేది చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. ఇలాంటి ఉపయోగకరమైన కార్యక్రమాన్ని ఈ రోజున అవనిగడ్డలో ఈ పేదవాళ్ళకి నా చేతుల మీద ఇవ్వటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. వయసు అంతా వయసు 7000 రూపాయలు 7000 రూపాయలు పెన్షన్ పెరిగింది తెలుసా? ప్రతి నెల 4000 ఇస్తారు. ఇద్దరికంత ఇచ్చేవాళ్ళు 3000 ఇచ్చారు, పెరిగింది ఇప్పుడు. అయితే ఏప్రిల్ నుంచి పెంచాను కనుక ఏప్రిల్ నుంచి వాళ్ళ 3000 పెంచారు, మొత్తం 7000 ఇవ్వాలి. వచ్చే నెల నుంచి 4000 వస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం గండి పోచమ్మతల్లి సమీపంలో ఏపీ టూరిజం పాపికొండల బోట్ పాయింట్ను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. పాపికొండల విహారయాత్రకు వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సదుపాయాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. విహారయాత్రికులు స్టే చేయడానికి ఈ టూరిజం రిసార్ట్స్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. and
we have set up a control rooms out there, whereby we will be having a revenue official, police official, and also tourism department people. They will be every day whenever the tourists are getting into the boat, they will be checking it, whether they are matching the criteria or not, whether they are carrying a liquor or not. All these kinds of things are checked, and we have separate group for it. So they will be sending it daily, how many people are going in, how many have returned back. So daily we are monitoring all the safety measures are being taken, sir. All the boats have been registered by Maritime Police. And సందర్శనకు వెళ్ళేటువంటి పర్యాటకులకు సంబంధించి ఏ రకంగా ఉంది, ఇక్కడ సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారా లేదా, గతంలో అన్న అనుభవాల దృష్ట్యా ఎంత మేరకు దీన్ని మనం సేఫ్ జోన్గా తయారు చేయగలుగుతున్నాం అనేటువంటి అంశాల మీద చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ బోట్లు మొత్తం 16 బోట్లు ఉన్నాయి. అందులో 2 బోట్లు వచ్చి టూరిజం డిపార్ట్మెంట్వి, 14 బోట్లు వచ్చి ప్రైవేట్ బోట్లు. వెళ్ళవలసినటువంటి డిస్టెన్స్ వచ్చి 40 నాటికల్ మైల్స్. వాటర్ని ఇప్పుడు కూడా నాటికల్ మైల్స్తో కొలుస్తారు కదా, 40 నాటికల్ మైల్స్. అదేవిధంగా పేరంటాలపల్లి వరకు వెళ్ళడం, తిరిగి రావడం అనేటువంటిది ఈ పర్యటన యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఇందులో భాగంగా అక్కడ సందర్శకులు వెళ్ళి వచ్చిన వాళ్ళని, టూరిస్టుల్ని కూర్చుని మాట్లాడడం జరిగింది. వారు ఏ రకంగా ఈ ఆనందాన్ని పొందుతున్నారనేటువంటి విషయాన్ని వాళ్ళని అడగడం జరిగింది. వారందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బాగుంది, మేము చూసి రావటం అనేది మాకు మంచి అనుభూతిని కలిగించింది అనేటువంటి మాట చెప్తున్నారు. అయితే కొన్ని సౌకర్యాలు ఇంకా కావాలనేటువంటి మాట వారు చెప్పారు. ముఖ్యంగా పేరంటాలపల్లి దగ్గర అక్కడ మనకి క్యాంపింగ్ అనేటువంటిది కావాలనేటువంటి విషయంలో ఇంతకుముందు ఉన్నది, దాన్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటిది ఒకటి. అదేవిధంగా మన కొరటూరు దగ్గర కూడా అక్కడ క్యాంప్ చేసుకోవడానికి, అదేవిధంగా మొబైల్ స్టెప్స్ వేసుకోవడానికి, ఎందుకంటే గుళ్ళోకి వెళ్ళి రావడానికి అక్కడ ఈ వర్షాకాలం అయితే బందగా అయిపోతుంది అనేటువంటి మాట చెప్తున్నారు. దానికి ఒక మొబైల్ స్టెప్స్ వేసుకోవడం ఎలాగనేటువంటిది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన తర్వాత పొసంగండి దగ్గర కొంత ఫెసిలిటీస్ అడుగుతున్నారు వాళ్ళు. టాయిలెట్స్ కానీ బయోమెట్రిక్ టాయిలెట్స్ అనేటువంటిది ఏర్పాటు చేస్తామని దానికి ఒక ప్రపోజల్ పెట్టామని మా టూరిజం డిపార్ట్మెంట్ వారు చెప్పారు. దాన్ని కూడా ఏర్పాటు చేయటం, అదేవిధంగా బోట్లలో ఉండేటువంటి సేఫ్టీ, ప్రధానంగా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బోట్ సేఫ్టీ విషయంలో కూడా పూర్తిగా అన్ని మెజర్స్ తీసుకుంటున్నట్టుగా కనబడతా ఉంది. లోపల ఎక్కడా కూడా ఫైర్కి సంబంధించినవి కానీ, ఇతరత్ర చెత్త ఉండటం కానీ, గ్యాస్ సిలిండర్లని క్యారీ చేయటం కానీ ఇలాంటివి లేకుండా పూర్తి సేఫ్టీ ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేసుకోవటం, ఆ రకంగా బోట్లు బాగానే సేఫ్టీ మెజర్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. అయితే కొంచెం ఇంప్రూవ్మెంట్ జరగాల్సి ఉంది, అప్గ్రేడేషన్ జరగాల్సి ఉంది. ఇప్పుడు ఎప్పుడో తయారు చేసిన బోట్లు ఇవి, వీటిని కొంచెం ఫెసిలిటీ పెంచే విధంగా చైర్స్ కానీ ఇతరత్ర కానీ కొంచెం పెంచుకోవాల్సి ఉంది. అదేవిధంగా ఎవరైతే టూరిస్టులు కోరిన విధంగా ఫెసిలిటీస్ కొన్ని ఏర్పాటు చేస్తే ఇది ఒక సమగ్రమైనటువంటి ప్రాంతంగా తయారవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా వాళ్ళకి ఆనందం, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్కి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. వీటితో పాటు మనం ఇంకా పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయనటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు వస్తుందనేటువంటి విషయంగా మనకి ఇక్కడ వాటర్ లెవెల్ ఏ రకంగా ఉంటుంది, ఏదేది సబ్మెర్జ్ అయిపోతుంది అనేటువంటి ఆలోచనతో పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఇంకా డెవలప్ చేయడానికి అవకాశం లేదు. అందువల్ల ఉన్న దాంట్లో ఏ రకంగా దీన్ని వృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా గుడిసె అనేటువంటి ప్రాంతం అది అద్భుతంగా ఒక సందర్శకులందరినీ కూడా ఆకర్షిస్తున్నటువంటి ప్రత్యేకమైన ప్రాంతం. దాంట్లో ఫెసిలిటీస్ బాగా ఉన్నాయనేటువంటి ఆలోచన ఉంది. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవటం ఎలాగా. అదేవిధంగా దీన్ని మొత్తం ఒక సర్క్యూట్గా తయారు చేసి పుష్ప సర్క్యూట్ అనేటువంటి ఒక మాట కూడా అంటున్నారు. అదేమిటంటే పుష్ప షూటింగ్ తీసినటువంటి స్పాట్ అంతటినీ కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ చాలా మందిలో కనపడతా ఉంది. ఆ ఇంట్రెస్ట్ కనపడినప్పుడు దాన్ని ఆ సందర్శకులకి అనువుగా చేసేటువంటి విధానం ఏ రకంగా చేయాలనేటువంటిది కూడా ఆలోచించాల్సి ఉంది. ఇవన్నీ కూడా దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి, ఈ ప్రాంతాన్ని బాగా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా ఎక్స్ప్లోర్ చేసి వాటి మీద ఒక ప్రపోజల్ తయారు చేసి తప్పనిసరిగా దీన్ని త్వరలోనే ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో పర్యాటక రంగానికి సంబంధించి ₹1 కూడా ఖర్చు పెట్టకపోవటం వల్ల, ఊరికే మాటలు తప్పితే ఏ రకంగానూ కూడా పర్యాటక రంగాన్ని వాళ్ళు శ్రద్ధ చూపించకపోవటం వల్ల మొత్తం కూడా టూరిజం డిపార్ట్మెంట్ అనేది పడుకునే పరిస్థితి వచ్చేసింది. అఫీషియల్స్ లేకపోతే ఇతరత్ర
వారందరూ కూడా దీన్ని చేయాలనే ఆలోచన ఉన్నా కూడా స్ట్రాంగ్ పొలిటికల్ విల్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడింది పర్యాటక రంగం ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మాత్రం కొంత దీని మీద ప్రోయాక్టివ్గా పనిచేసి ఖచ్చితంగా ఈ పర్యాటక రంగాన్ని, టూరిజం డిపార్ట్మెంట్ని స్ట్రెంథన్ చేయడం ఒక పక్కన, అదేవిధంగా ఏదైతే ఎక్స్ప్లాయిట్ చేయనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లోర్ చేసి ఖచ్చితంగా వాటిని ప్రజలకు ఉపయోగపడే విధంగా, పర్యాటకానికి ఉపయోగపడే విధంగా తయారు చేయాలనే ఆలోచన ఉంది. ముందుగా ఈ రోజు మాత్రం ఎక్కువగా మేము ఈ సేఫ్టీ మెజర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం. అన్నీ కూడా వెల్ ఇన్ ప్లేస్ అని అనిపిస్తూ ఉంది, కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉంది. వాటిని ఇప్పుడు చేయడానికి అవకాశాలు ఉన్నాయి కనుక తప్పనిసరిగా చేస్తాం. దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని రాబోయే రోజుల్లో ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాం. సబ్ కలెక్టర్ గారు ఉన్నారు, డిఎఫ్ఓ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా సమగ్రంగా తయారు చేసుకుని ఒక బెటర్ ప్యాకేజీని ఈ ప్రాంతంలో తయారు చేయడానికి కృషి చేస్తాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఇండియా టీంకు కూటమి శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో జాతీయ జెండాలతో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈరోజు అమలాపురం గడియార స్తంభం సెంటర్లో ఒక పండుగ జరుపుతున్నాం. ఆ పండుగ ఏంటంటే మన భారతదేశం విశ్వ విజేతగా నిలిచిన పండుగ. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పాల్గొన్న, క్రికెట్కి సంబంధించి పాల్గొన్న దేశాల్లో మన భారతదేశం ఎక్కడా కూడా ఓటమి అనేది చూడకుండా విశ్వ విజేతగా నిలిచింది. నిన్న జరిగిన మ్యాచ్ అయితేనే ఉండే మన ఇండియన్స్ అందరూ కూడా చాలా ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా దేశాన్ని మన దేశం ఓడించి మనం విజేతగా నిలిచిన సందర్భంగా ఇక్కడ జనసేన పార్టీ తరఫున ఈ కేక్ కటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో బీజేపీ తరఫున, టీడీపీ తరఫున అందరూ కూడా పాల్గొని ఈ కేక్ కటింగ్ జరుగుతుంది. ఇలాగే మన భారతదేశం ఘన కీర్తిని ఏది జరిగినా సరే మనందరూ కూడా పాలు పంచుకోవాలి. ఆ విజయాన్ని మనందరం కూడా పంచుకోవాలి. ఒక జాతీయవాదంతో మనందరం కూడా ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ జై హింద్. జై హింద్. అయితే ఈరోజు నిన్న వరల్డ్ కప్ ఫైనల్ మన భారతదేశం విజయం సాధించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా 2007లో మన భారతదేశం విజయం సాధించడం జరిగింది. మళ్ళీ తర్వాత ఎన్నోసార్లు ఫైనల్కి వెళ్ళడం, దోపులాటం అదే జరగడం జరిగింది. ఇదైతే 2024లో ఎలా అయితే భారతదేశంలో మొత్తం ఎన్డీఏ కూడా విజయం సాధించిందో అదే విధంగా ఒక్క ఓటమి కూడా లేకుండా ఈసారి మన భారత జట్టు. అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యంలో యువకులు మానవత్వం చాటుకున్నారు. రంపచోడవరం ప్రధాన కేంద్రంలోని వినాయకుడి ఆలయం వద్ద యాచకుడు మృతి చెందాడు. ఈ ఘటన తెలిసిన కొందరు యువకులు హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడు గత కొన్నేళ్లుగా రంపచోడవరం గ్రామంలో భిక్షమెత్తుకొని జీవించేవాడని స్థానికులు తెలియజేశారు. తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన యువకుల్ని పలువురు అభినందించారు. ఎన్టీఆర్ భరోసా పథకం కార్యక్రమాన్ని వరహాపట్నం గ్రామంలో కైక్లూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఆయన నివాసం దగ్గర పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్డీఏ కూటమి నాయకులు లబ్ధిదారులకి పథకం యొక్క లక్ష్యాన్ని వివరించారు. ప్రారంభించి ఈ కొట్లం గ్రామంలోనే రాముల దైవతం మీ పెద్దలు, మీ గ్రామస్తులు అందరూ కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చిన 21 రోజుల్లోనే 28,000 మెజార్టీతో 28,026 సీట్లతో గెలిపించిన నాకు ఇష్టమైన సెంటిమెంట్. నాకు ప్రతి వాళ్ళకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. నాకు అక్కడ పెంచుతున్నప్పుడు ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఏ నిమిషం మరిపాలని ఉండేది. అదే మెజార్. అలాంటి గట్లంలో ఏదైతే ఇప్పుడే ఎంపీడీఓ గారు, అలాగే స్పెషల్ ఆఫీసర్ నాగలక్ష్మి గారు, అలాగే మన డీటీ గారు రమేష్ గారు, గ్రామ పెద్దలు మా ఎండిఓ గారు, మా ఎస్ఐ గారు, సచివాలయ సిబ్బంది అంటే చాలా బాధ్యతగా యంగ్స్టర్స్ అందరూ వచ్చారు. వారికి మా రాజకీయ అందరికీ పేరు అందరికీ ఎక్స్ఎంపీ గారు, రాజకీయ ఎంపీలు, సర్పంచ్లు, మిత్రులాగా ముఖ్యంగా గట్లం మహిళా సోదరి మనకు ఈ పెన్షన్ అనేది మళ్ళీ ఒక 6 మాసాల ముందు మళ్ళా చూస్తే అసలు 1000 రూపాయలు కూడా అప్పటికే ధరలు బాగా విపరీతంగా పెరిగి ఉన్నాయి. 1000 రూపాయలకి ఏమీ రావటం లేదు అని చెప్తే అప్పుడు దాన్ని 2,000 రూపాయలు చేయడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి దాన్ని 3,000 అని చెప్పారు. సరే, ఆయన 5 సంవత్సరాలు వాయిదాలు తీసుకొచ్చాడు.
అందుకే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల్లో 4,000 రూపాయలు ఇవ్వాలని అనుకున్న తర్వాత ఒకేసారి ఇవ్వాలని, ఎందుకంటే మళ్ళీ మనం కూడా వాయిదాలు వేసుకొస్తే అది సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి మరి ఈ వేళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చిల్లర బెనిఫిషరీస్ ఈ ఒక్కరోజే 4,000 కోట్ల పైన 4,000 కోట్ల 120 రూపాయలతో 65 లక్షల చిల్లరే ఇవ్వాలిస్తూ ఉన్నాం. మన జిల్లాకు వస్తే 1,65,000 మందికి ఇస్తున్నాం. మన జిల్లాకు వస్తే దగ్గర అమౌంట్ కూడా 210 కోట్లతో ఏప్రిల్ నుంచి వస్తే అధికారంలోకి వస్తే 4,000 ఇస్తాం. అప్పటి నుంచి మేము లెక్క వేసుకున్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని అమలు చేయడంతో గ్రామాల్లో పింఛన్ల పండుగ వాతావరణం నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మోడీ, చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి పెంచిన పింఛన్లను పంపిణీ చేశారు. నాకు వరకు 3,000 వచ్చింది. 3,000 కూడా ఎప్పుడు వచ్చింది? మీకు జనవరిలో వచ్చింది. 4,000 చేస్తాను. ఏప్రిల్ నెల చేస్తాను. ఏప్రిల్, మే, జూన్ 3 నెలది, ఈ నెలదే కలిపి మొత్తం మీకు 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు. మీకు 2,000 రూపాయలు పెన్షన్ చేయడానికి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇది మాత్రం వెంటనే చేయడం జరిగింది. పెన్షన్ల పండుగ మొదలు పెట్టడం జరిగింది. జూలై 1వ తేదీ ఎన్టీఆర్ భరోసా ఏదైతే పెంచిన పెన్షన్ని ఇవాళ లబ్ధిదారులకు అందివ్వడం జరుగుతూ ఉంది. గతంలో 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలకు పెంచడం జరిగింది. 2019 ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 3,000కు పెంచుతున్నానని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పి 4 దఫాలుగా పెంచుతానని ఆర్భాట ప్రకటనలు మరలా చేసి 2024 జనవరి వరకు 3,000 రూపాయలు పంపిణీగా జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి తీసుకొస్తాను 4,000 రూపాయల పెన్షన్ అని మాట ఇచ్చి ఇవాళ అన్న మాట ప్రకారంగా 7,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నెల నుంచి ఆగస్టు నెల నుంచి యథావిధిగా ప్రతి నెల కూడా 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 4,408 కోట్ల రూపాయలు మరి భారం అయినప్పటికీ 65 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో కనపర్తి మండలానికి 7 కోట్ల రూపాయలు ఇవాళ ఇది పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు అనపర్తిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. లబ్ధిదారులందరికీ స్వయంగా నేను తిరిగి అందివ్వడం జరిగింది. అదేవిధంగా మిగిలిన మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఇచ్చిన మాట ప్రకారంగా అన్న మాట నిలబెట్టుకున్న వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. దానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆర్భాట ప్రచారం మాట తప్పను మడమ తిప్పను అని. ఏ విధంగా మాట తప్పాడో మడమ తిప్పాడో రాష్ట్ర ప్రజానీకం అందరూ చూశారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పుకున్న వ్యక్తి మాట తప్పడానికి మడమ తిప్పడానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిపోయాడనేది కూడా ఈ సందర్భంగా. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 Sides TV.